విశేష్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పరిశ్రమలను, భారీ పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో ఉంచాలని చెప్పారు. వ్యవసాయాన్ని సమిష్టి వ్యవసాయ క్షేత్రాలుగా ఉంచాలని చెప్పారు. కానీ ఈనాడు ప్రభుత్వం అందుకు భిన్నంగా పరిశ్రమలన్నిటి కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. వ్యవసాయం సంగతి మీకు తెలుసు. ఏ విధంగా భూ సంస్కరణల చట్టానికి తూట్లు పొడిచారా లేక రకరకాల విమర్శలు మనం చూస్తున్నాం. దీన్ని ఎలా చూడాలంటారు? ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఫస్ట్లో ఉన్నప్పుడు అన్ని పరిశ్రమలు జాతీయంలోనే ఉన్నాయి, ప్రధాన పరిశ్రమలు జాతీయంగానే ఉన్నాయి. తర్వాత ఆర్థిక సంస్కరణల పేరుతో ఒక్కొక్క పరిశ్రమ వదిలించి కూడా మొదలుపెట్టారు. ఇప్పుడైతే అసలు పూర్తిగా అమ్మేస్తున్నారు. పూర్తిగా దేశాన్ని అమ్మేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే భారీ పరిశ్రమ అమ్మడం అంటే దేశాన్ని అమ్మడమేనండి. అమ్మేస్తున్నారు. ఎవరికి అమ్ముతున్నారు? కొంతమంది పెట్టుబడిదారులకి దాన్ని కట్టబెడుతున్నారు. సరే, దానికి పక్కన పెట్టేద్దాం. ఇక భూమి ఎప్పుడూ కూడా మెజారిటీ ప్రజల దగ్గర లేదు, మైనారిటీ దగ్గరే ఉంది. మైనారిటీ అంటే తక్కువ మంది వ్యక్తుల దగ్గర ఎక్కువ భూమి ఉంది. ఎక్కువ మంది వ్యక్తులు భూమి లేకుండా వ్యవసాయ కూలీలుగానో మిగిలిపోయారు. ఓకే, ఇప్పుడు భూమి పోరాటము లేకుంటే ఆర్థిక సంస్కరణ పోరాటం కంటే కూడా చదువు మీద పోరాటండి. చదువుకోండి. అంటే అంబేద్కర్ను చదవకపోతే నష్టం ఎవరికి, ఎందుకు? చదువుకోండి, చదువు మీద పోరాటం చేయండి అని మీరు అంటున్నారు. ఆ చదువు అంబేద్కర్ని చదువుమంటున్నారు, ఆ చదువు రాజ్యాంగాన్ని చదువుమంటున్నారు. అలా చదవకపోతే ఎవరికి నష్టం, ఎందుకు నష్టం? మీకు, నాకు, చదవనివాడు ప్రతి ఒక్కరికి నష్టమేనండి. ఎలా? ఎందుకు అనంటే ఏ దేశంలో అయినా కానివ్వండి రకరకాల మతాలు ఉంటాయి. ఓకే, నువ్వు బైబిల్ చదివావా, ఖురాన్ చదివావా, భగవద్గీత చదివావా, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఎవరు ఏ మతాన్ని ఆచరించినా, ఎవరు ఏ మతంగా చదివినా చదవకపోయినా కానీ మనందరం కూడా ఈ దేశ రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాల్సిందే. అంతే కదా? అంతే కదా. చట్టపరంగా, రాజ్యాంగపరంగా ఏదైతే ఉందో దానికి మాత్రమే కట్టుబడి ఉండాలి. ఆ తర్వాతే నీ మతం, కులం, నీ వర్గం, ఇవన్నీ కూడా తర్వాత. ఆ రాజ్యాంగంలో ఏముందో తెలియకుండా నీ హక్కులను ఎలా ఫైట్ చేస్తావు? ఫస్ట్ పాయింట్. ఆ రాజ్యాంగంలో నీకేముందో తెలియాలి కదా. నీ కోసం రాజ్యాంగంలో ఏముందో తెలియాలి కదా నీకు కదా. అందువల్ల రాజ్యాంగం చదువుకోవాలి ఫస్ట్. అప్పుడు నీ హక్కులు నీకు తెలిసి వస్తాయి. నీ హక్కుల కోసం నిలబడ్డం నీకు మొదలవుతుంది. ఇది నాకు ఈ హక్కు ఉందా అనే ఒక అవేర్నెస్ వస్తుంది నీకు. దానికోసం ఫైట్ చేయాలనిపిస్తుంది. అందువల్ల రాజ్యాంగమే ప్రామాణికం కావాలి. ఏ దేశానికైనా రాజ్యాంగం ప్రామాణికం, అంతే. ఏ దేశమైనా కానీ. అందువల్ల రాజ్యాంగం చదువుకోవాలి. రాజ్యాంగాన్ని ఎవరు రాశారు? అంతమంది మేధావులు ఉంటే ఆయనకి ఎందుకు అది అప్పచెప్పారు? ఈనాటికి ప్రపంచంలో ఆయన అగ్రగాది మేధావికి ఎందుకు గుర్తింపు పొందుతున్నారు అని అంటే అంత మేధస్సు ఆయనకు ఉంది కాబట్టి.